ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న ఆయన మాట్లాడతాడు. అసలు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క ఎకరాన్ని నీళ్ళు ఇయ్యలే. కాంగ్రెస్ చేసిన కృషి వల్లనే ధాన్యం ఉత్పత్తులు దేశంలో నంబర్ 1 అయినమాట. మొత్తం కాంగ్రెసే కట్టిందట. కాంగ్రెస్ కృషి వల్లనే దేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. ఒక్క ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టలేదట, ఒక ఎకరానికి నీళ్ళు ఇయ్యలేదట. నేను రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 48,74,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. 48,74,000 ఎకర్స్. అంతకుముందు కాంగ్రెస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది రాష్ట్రంలో. 10 ఏళ్ల కాంగ్రెస్లో వాళ్ళు ఇచ్చింది 6,64,000 ఎకరాలు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 6,64,000 ఎకరాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో 48,74,000 ఎకరాలకు మేము నీళ్ళు ఇచ్చినాం. రేవంత్ రెడ్డి కావాలంటే ప్రాజెక్ట్ వైజ్ కూడా పంపిస్తా. కొత్త ఆయకట్టు 17,24,000 ఎకరాలు. మిషన్ కాకతీయ కానీ స్టెబిలైజేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కింద 31 లక్ష ఎకరాలు కలిపితే 48,74,000 ఎకర్స్కు బీఆర్ఎస్ ఇచ్చింది. ఇంత పచ్చి అబద్ధం నువ్వు మాట్లాడొచ్చునా? అరే నీ జిల్లా, నీ మహబూబ్ నగర్ జిల్లాలోనే 10 లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినాం. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ 4 ప్రాజెక్టులు తెలుగుదేశం కాంగ్రెస్ 30 ఏండ్లు మీరు ఆ ప్రాజెక్టులు కడితే 30 ఏండ్లలో మీరు ఇచ్చింది 46,000 ఎకరాలు. మేము ప్రాజెక్ట్ సైట్ల దగ్గర నిద్రపోయి రాత్రింబవళ్ళు కష్టపడి 6.5 లక్షల ఎకరాలకు నీ మహబూబ్ నగర్ జిల్లాలో ఆ 4 ప్రాజెక్టుల కిందనే 6.5 లక్షల ఎకరాలకు ఇచ్చినాం రేవంత్ రెడ్డి. అడుగుపోయి కల్వకుర్తికి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రో, ఎవరు బారిచ్చిండ్రు అడుగు. మా లక్ష్మారెడ్డి అని ఉన్నాడు ఇక్కడ. జడ్చెర్లకు కానీ నాగర్ కర్నూలు కానీ నీళ్లు బారిచ్చింది ఎవరు? ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. మొత్తం కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రాజెక్టులతోనే ఇంత పంట పండింది అని నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 2014-15 బీఆర్ఎస్ వచ్చిన మొదటి సంవత్సరం ఈ రాష్ట్రంలో పండిన వరి ధాన్యం ఎంత? 68 లక్షల మెట్రిక్ టన్నులు. మొదటి సంవత్సరం 68 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి కృషి వల్ల చెరువులు బాగు చేయడము, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడము, తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టడము, భక్తరామ్ దాస్ లిఫ్ట్ కట్టడము, ఇట్లా అనేక దేవాదుల ప్రాజెక్టును పెద్ద ఎత్తున పనులు పూర్తి చేయడము. దీనివల్ల 2023-24 నాటికి 2,60,00,000 టన్నుల వరి ధాన్యం పండింది. 2014-15లో మరి అంతా కాంగ్రెసే చేసి ఉంటే 64 లక్షలేమో ఆ రోజు పంట పండింది. 64 లక్షల మెట్రిక్ టన్నులు. మేము దిగిపోయే నాటికి 2,60,00,000 మెట్రిక్ టన్నులు పంట పండింది. మరి ఎట్లా పండింది? ప్రాజెక్టులు కట్టినాం కనుక, చెరువులు బాగు చేసినాం కనుక, లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేసినాం కనుక, నీళ్ళు ఇచ్చినాం కనుక, రైతు బంధు ఇచ్చినాం కనుక, మనము 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కనుక, సకాలంలో ఎరువులు ఇచ్చినాం కనుక, పండిన పంటను మద్దతు ధరకు కొన్నాం కనుక, రైతుకు అనేక రకాల మేలు చేసినాం కనుక మరి 68 లక్షల నుంచి 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ధాన్యం ఉత్పత్తి పెరిగింది. ఈయన గారు అంటాడు అంత మేమే చేసినాం, వీళ్ళు ఏం చేయలేదంటాడు. అది నోరా? ఇంకా మంచిగా అర్థం చేసుకోవడానికి 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరము రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, వరి సాగు విస్తీర్ణం 34,97,000 ఎకరాలు. 2023-24 నాటికి రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం మేము దిగిపోయే నాటికి 1,18,00,000 ఎకరాలకు పెరిగింది. మరి ఎట్లా పెరిగింది? 34 లక్షల నుంచి 1,18,00,000కి ఎట్లా పెరిగింది? చెప్పు సమాధానము. అంటే మేము ప్రాజెక్టులు కట్టడం వల్ల, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం వల్ల ఇంత సాగు విస్తీర్ణం పెరిగింది. ఇలా వరి సాగు విస్తీర్ణం పెరిగినా, మరి పంటల ఉత్పత్తి పెరిగినా కూడా 2,60,00,000 మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెరిగినా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి అనేది వాస్తవం. కానీ రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నిన్న కూడా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఇంకో విషయం కూడా ఆయన నిన్న ఒక తప్పును ప్రచారం చేసే ప్రయత్నం.
మేము సరే మేడిగడ్డ అయితే ముయ్యాల్సిన అవసరమే లేదు గేట్లు. అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు ఒకవేళ మూసి నిర్మిస్తే భద్రాచలం కొట్టుకపోద్ది అంటాడు ఈయన. భద్రాచలం కొట్టుకపోతుంది, 48 ఊర్లు మునిగిపోతాయి అంటాడు. మీరు జర్నలిస్టులు, విజ్ఞానవంతులు, అర్థం చేసుకోగలుగుతారు. రాష్ట్ర ప్రజలకు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింపుల్, వెరీ సింపుల్. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన భద్రాచలంకు 48 గ్రామాలకు వచ్చిన 30 లేదు. 28 lakh క్యూసెక్స్. పోయిన సంవత్సరం 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన మేడిగడ్డ తట్టుకొని నిలబడ్డది. భద్రాచలం కానీ ఆ 48 గ్రామాలకు ఇబ్బంది జరగలేదు. సరే, అన్నారం సుందిల్ల ఎన్ని నీళ్ళు నిలుపుతాము? 5 టీఎంసీలు అన్నారంలో, సుందిల్లలో ఒక 5 టీఎంసీలు నింపాలి. నింపితే మనకు మోటార్లకు నీళ్ళు అందుతాయి. ఇది నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు, నేను చెప్పింది కూడా కాదు. అన్నారంలో 5 నింపాలి, గేట్లు ముయ్యకపోతే ఎట్లా నింపుతావు, అవి కిందికి జారుతాయి అన్నాడు. ఇంజనీర్లు, నీ తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు అందరూ చెప్పే మాట, అన్నారం సుందిల్ల గ్రౌటింగ్ జరిగింది, అవి పటిష్టంగా ఉన్నాయి, వాటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకున్న కరువు పరిస్థితుల్లో పర్మనెంట్ రిపేర్స్ చేసుకుంటూనే ఇప్పుడు నీళ్లు ఎత్తచ్చు అని అందరూ చెప్పిన మాట. 5 టీఎంసీలు అన్నారం, 5 టీఎంసీలు సుందిల్లలో నింపితే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 11,000 క్యూసెక్కులు. 10 టీఎంసీలు అంటే ఎంత? 1,11,000 క్యూసెక్కులు. 2 బ్యారేజీల్లో ఒకవేళ ఇబ్బంది వచ్చి 2 ఒకేసారి వస్తే కూడా ఎంత పోతాయి కిందికి? 1,11,000 క్యూసెక్కులు పోతాయి. 15 లక్షల క్యూసెక్కుల వరద పోయినసారి వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. 2022లో 28 లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే భద్రాచలంకి ఏం కాలేదు. అన్నారంలో 5, సుందిలలో 5 అంటే 10 టీఎంసీలు. 10 టీఎంసీలు అంటే 1,11,000 క్యూసెక్కులు. వాట్ ఈస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? చెవులో పువ్వు పెడుతున్నావు నువ్వు. నీకు నీళ్ళు ఇయ్య బుద్ధి కాక తెలంగాణ కేసీఆర్కు ఏడ పేరు వస్తుందో, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలకు అర్థమవుతుందని నువ్వు మొండి పట్టుదలకు పోయి రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నావు. ఒక బ్యారేజీలో ఇబ్బంది వచ్చినా 5 అంటే 55,000. 2 బ్యారేజీలు ఒకేసారి ఇబ్బంది వచ్చినాయి అనుకుందాం ఒక సెకండ్కు. అట్లా వస్తే కూడా 1,10,000 కదా. కరువు కంటే, ప్రజల కంటే, కరెంటు కంటే ముఖ్యమైనది ఏంటి? రేపు ఎన్టీపీసీకి సింగరేణి కరెంటుకు నీళ్ళు ఉండని పరిస్థితి అవుతుంది, మంచినీళ్ళకి ఇబ్బంది వస్తుంది. నీ మొండితనం ఇందులో వైరు రాసిన రిటైర్డ్ ఇంజనీర్లు, దే హ్యావ్ రిటర్న్ ఇన్ దిస్ లెటర్. ఈ స్థాయిలో బ్యారేజీలు అన్నారం సుందిల్ల జలాశయాలు వారి కనిష్ట డ్రాడౌన్ MDDL స్థాయిలో నీరు నిల్వ చేయాలి. అన్నారం వద్ద 116, సుందిల్ల దగ్గర 126. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. 3 పంపింగ్ స్టేషన్లు ఒకేసారి సమన్వయంతో పనిచేయగలుగుతాయి. అన్నారంలో 5 టీఎంసీలు, సుందిల్లలో 3.78, మొత్తం 8.8 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యం ఉంటుంది. 8.8, నేను ఇంకా 10 చెప్పినా నేను. 8.8 అంటే 90,000 క్యూసెక్స్. వేర్ ఇస్ ద డేంజర్ ఫర్ భద్రాచలం? నీకు ఇష్టం లేక భద్రాచలం కొట్టుకుపోతుంది అని పోయి ఒక తప్పుడు ప్రచారం, అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు చెప్తుండడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? బేసికల్లీ నేను ఇంకో విషయం మాట్లాడాను, మన పట్టిసీమ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. గోదావరి నదిలో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు పంపిణీ జరిగింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే పెట్టారు. సో విత్ ఇన్ దేర్ 518లో పోలవరం ఉన్నది. పోలవరంకి అగెనెస్ట్గా పట్టిసీమ కట్టుకున్నారు. పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ వాడతాం, పోలవరం పూర్తి కాగానే పట్టిసీమ బంద్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పిండు. నన్ను పట్టుకొని నిన్న అడ్డమైన భాషలో, అడ్డమైన బూతులో మాట్లాడిండు. సో ఇక్కడ జరిగింది ఏంది? పట్టిసీమ ఈజ్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. పట్టిసీమ ఈజ్ నాట్ ఎన్ ఇల్లీగల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్. వన్స్ పోలవరం ఈజ్ స్టార్టెడ్, పట్టిసీమ విల్ బి డిఫంక్ట్. అయితే ఇక్కడ విషయం ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, నీళ్ళు వాళ్ళు ఎత్తుకుంటే తప్పేంది, వాళ్ళు ఎత్తుకుంటున్నారు కదా, ఇది అప్పుడే కట్టారు కదా పట్టిసీమ అన్నాడు. అసలు పాయింట్ ఇక్కడనే ఉంది రేవంత్ రెడ్డి.
ఇప్పుడు కరువు వచ్చినప్పుడే ఎగువ రాష్ట్రాలు అప్పర్ హ్యాండ్లో ఉంటాయి. ఇప్పుడు కృష్ణా నది ఉన్నది, తక్కువ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుండ్రు వాళ్ళు, అటు తుంగభద్రలో నీళ్ళు ఆపుతుండ్రు, అటు ఆల్మట్ల నీళ్ళు ఆపితే మన జూరాల దగ్గర మంచినీళ్ళు లేక తల్లడిల్లిపోయి 1 టీఎంసీ ఇయ్యండి, 2 టీఎంసీలు ఇయ్యండి, మాకు మంచినీళ్ళకి లేవు అని అడుక్కుంటాం మనం. అట్లనే గోదావరి నది మీద కూడా ఏమవుతుంది కరువు వచ్చినప్పుడు, పైన మహారాష్ట్ర గైక్వాడ్ ప్రాజెక్టులో నీళ్ళు ఆపుకుంటుంది, కిందికి మనకు